అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. సి క్యాంప్ రైతు బజార్లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడతారు. అనంతరం జయరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేశాక P4 కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రజా వేదిక సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. సి క్యాంప్ రైతు బజార్లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడతారు. అనంతరం జయరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేశాక P4 కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రజా వేదిక సభలో ప్రసంగిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ రోజు కర్నూలు జిల్లాలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. దీనికైతే కనుక పూర్తిగా అధికారులు అయితే సర్వం సిద్ధం చేశారు. పూర్తి ప్రజావేదికతో పాటు అక్కడ సి క్యాంప్ లో ఉన్న కూరగాయల మార్కెట్ ని కూడా శుభ్రం చేసిన పరిస్థితి. పూర్తిగా బందోబస్తు అయితే కనుక ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ గారు అయితే కనుక ఇప్పటికే 200 నుంచి 250 మంది పోలీసులు అయితే కనుక నగరంలో పర్యటించి పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 11:45 అయితే కనుక ఓరకల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. చేరుకున్న తర్వాత రోడ్డు మార్గం ద్వారా సి క్యాంప్ కు అయితే చేరుకొని ఉన్నారు. సి క్యాంప్ లో ఈరోజు కూరగాయల మార్కెట్ లో అయితే కనుక రైతులతో ముచ్చటించనున్నారు. వారి సమస్యలను తెలుసుకొని ఉన్నారు. అనంతరం ఏదైతే కనుక జయరాజ్ స్టీల్ ప్లాంట్ స్వర్ణాంధ్ర పార్క్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే కనుక శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 3:30 నుంచి 5:35 వరకు కార్యకర్తలతో అదే విధంగా అధికారులతో కూడా సమీక్షించనున్నారు. అదే విధంగా ఏదైతే కనుక కార్యకర్తల్లో ఏదైతే వర్గ విభేదాలు ఉన్నాయో వాటిని కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. టీడీపీ గెలుపుకు ఎవరైతే కనుక సహకరించారో వాళ్ళందరినీ ఈ రోజు అభినందించే అవకాశం కూడా ఉందన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. జ్యోతి, ఇకపోతే ప్రజావేదిక సభలో సీఎం ప్రధానంగా ఏం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? ప్రజావేదికలో ప్రజలను ఉద్దేశించి వారి పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో ఉన్న కొన్ని సమస్యలను కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది జిల్లాలో నాయకులతో 3:30 నుంచి నాయకులతో భేటీ అవ్వనున్నారు. కర్నూలు జిల్లా నాయకులు అయితే కనుక కొన్ని వర్గ విభేదాలు అయితే నడుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. వీటి గురించి కూడా వాళ్ళతో చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా నేడు హైదరాబాద్